హలో ఫ్రెండ్స్, చాలా రోజులైందండి ఈ వీడియో చేసి. కాకపోతే దీన్ని అప్లోడ్ చేయకపోవడానికి కారణం నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ చూడండి, ఈ సొర చేపలు నేను 2 తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి సొర చేపలు. సొర చేప కూర, సొర చేప పిట్టు అంటే చాలా ఫేమస్ కదండి. ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు సొర చేపలు అంటే కంపల్సరీ తెస్తాను అనమాట నేను. ఈ 2 పెద్ద సొర చేపలు దొరికాయి. సో దీన్ని ఇప్పుడు పిట్టు వండేద్దాం రండి. ఫస్ట్ క్లీన్ చేసుకోవడం చూపిస్తాను మీకు, ఎలా క్లీన్ చేసుకోవాలో. దీనికి మొప్పలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేయాలన్నమాట. ఇక్కడ నేను కత్తిపేట వాడతాను యూజువల్గా, కానీ కత్తిపేట పాడైపోయింది, కత్తి వాడుతున్నాను అనమాట. కత్తితో కూడా మనం తీసేయచ్చు. చాలామంది చాకుతో కూడా తీసేస్తారు. ఎక్కువగా పల్లెటూరులో కత్తిపేట వాడడం కామన్ కదా. సో ఇదిగోండి, ఇలా మొక్కలన్నీ తీసేస్తాను. ఇవన్నీ తీసేసిన తర్వాత దీనికంటూ ఏంటివి పులుసు ఉండదండి. పులుసు ఉండకపోవడం వల్ల మనం ఏంటంటే జస్ట్ పోసేసుకోవచ్చు. మనం ఏమీ దాన్ని గీకాల్సిన అవసరం లేదన్నమాట. ఈ లోపల ఉన్నవన్నీ తీసేసి ఈ ముక్కల కింద కట్ చేసేసుకోవడం అన్నమాట. ఇలాగా ఈ 2 చేపలని నేను ముక్కలు కట్ చేసేసుకున్నాను. ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఉడకబెట్టాలన్నమాట. మనం అనుకుంటాం కదండి, ఇందులో ఇసుక ఉంటుందని అనుకుంటారు చాలామంది. చాలా బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే మనం తినేటప్పుడు కసకసమండం ఖాయన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా నేను ముక్కలు కోసేసాను ఈ 2 సొర చేపలు. నేను చూడండి, ఇలా ఇది మాట ముక్కలు. ఇంతంత ముక్కలు కోసేసుకున్నా. చాలామంది ఏం చేస్తారంటే అండి, సొర చేప ముక్కలు కూర కూడా వండుకుంటారు. నేను అది తర్వాత తయారు చేస్తాను. ఫస్ట్ మాత్రం పిట్టు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. క్లీన్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. మనం ఉడకబెట్టే ముందు కూడా బాగా 2-3 సార్లు నీటిలో కడిగేసుకోవాలి. కడిగి వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టాలన్నమాట. ఫస్ట్ ఈ సూపర్ఫిషియల్ కొన్ని ఇసుకపోతుంది. ఈ ఉడకబెట్టి తర్వాత లోపల క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకున్నాను ఇవన్నీ. ఈ గిన్నెలో ఇలా పేరు చేసుకున్నాను. ఇలా పేరు చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటాను అన్నమాట. ఎక్కువ నీళ్ళు అయితే ఫ్లోటింగ్ కింద మనం వేసేసుకోకర్లేదు. కొద్దిగా దీనికి సరిపడా నీళ్ళు వేసుకుంటే చాలు. సో ఇదిగోండి, నీళ్ళు వేసేసుకున్నాను. 1 గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి మనకి. ఈ మొక్క ఉడికిపోవాలన్నమాట, చక్కగా ఉడికిపోతే సరిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకుందాం. అదేంటే 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి. ముక్క చక్కగా ఉడికిపోతుంది మనకి. ఇదిగోండి, మూత పెట్టేసాను. 10 నిమిషాలు పోయిన తర్వాత చూస్తే ఇలా ఉడికిపోతున్నాయి అన్నమాట. ఎంత బాగా కనిపిస్తున్నాయి చూసారా. ఇప్పుడు మనం ఇది చల్లారి పెట్టేసుకున్న తర్వాత లోపల ఆ మీట్ని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. లేదంటే చాలామంది అలాగే వండేసుకుంటే ఇసుక వస్తుంది. సో ఈ విధంగా చూసారా, ఆ పొర ఎలాగ వచ్చేస్తుందో. ఇప్పుడు మనం లోపల క్లీన్ చేసేసుకుందాం. వాటర్లో పెట్టి మనం శుభ్రంగా కడుక్కొని, సో కొద్దిగా మీట్ తీసుకుని మనం క్లీన్ చేసుకోవాలి. లేదంటే లోపల కూడా వేసుకుంటుందంటే మనం వండుకున్నప్పుడు అస్సలు తినలేమన్నమాట. ఇలా ఫస్ట్ లేయర్ తీసేస్తాం. ఫస్ట్ దానిపైన స్కిన్ తీసేసిన తర్వాత ఆ లోపల కూడా వాటర్ వేసి మనం ఆ మీట్ని అంతటినీ కడుక్కోవాలి. ఇది మంచి ప్రోటీన్ అండి, మీకు తెలుసు కదా. మనం అప్పుడప్పుడు సొర తినడం మంచిది. చాలామంది సొర వేడి అంటారు, కానీ రోజు తింటే వేడి, కానీ అప్పుడప్పుడు తినడం వల్ల వేడి అయితే ఏమి ఉండదు. ఈ రుచి కదా నిజంగా. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ తినడం తెలియదు నిజానికి. ఇవన్నీ ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. ఈ సొరపిట్టు ఇవన్నీ సొర ముక్కలు కూడా వండుకుంటారంట. అది కూడా నేను నెక్స్ట్ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా పులుసు అంతా, స్కిన్ అంతా, లేయర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి, మొక్కలను విడదీసి కూడా మనం కడగాలంట, లేదంటే ఇసుక ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మొక్కలు నేను విడదీసి కూడా కడుగుతాను. అది అన్నమాట. ఇలా అయిన తర్వాత మొత్తం ఈ మీట్ అంతా వచ్చేసిన తర్వాత దీన్ని ఆల్మోస్ట్ మనం పిట్టు కింద కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇందులో బోన్స్ ఉంటాయి చూడండి, ఆ బోన్స్ కూడా నలిగిపోతాయి అన్నమాట. అంత బాగా ఉడికిపోతుంది. అవి మనం పక్క తీసేయక్కర్లేదు, బోన్ కూడా తినేసి మింగేయచ్చు అన్నమాట. అంత బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది సొరపిట్టు. ఇప్పుడు మనం ఇలాగ స్మాష్ చేసేసుకోవాలి. ఈ మాంసాన్ని అంతా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఈ చేపని ఇందులో మనం ఉప్పు, కారము, పసుపు, అలాగే మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి, పసుపు వేసాను నేను. పసుపు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మనకి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. సో సాల్ట్ అనేది మరీ ఎక్కువ ఏం పట్టేయదు, ఇది సముద్రం చేప కాబట్టి.
ఈ సాల్ట్ వేసేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఎప్పుడు అంటారు కదండి, కారం ఎక్కువ వేసుకుంటేనే మనకు నీసు కంపు రాదంటారు. అందుకని మనం కొంచెం కారం ఎక్కువే వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లు నేను కారం వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మసాలా ఈ 3 కలిపేసి నేను పేస్ట్ కింద చేసేసాను. దాన్ని ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకున్నాను. చూడండి, కారం నేను ఎక్కువ వేసాను కదా, ఎంత కారం వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి నాన్ వెజ్, అందులోనే చేపల కర్రీ, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుందని అంటారన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఈ పేస్ట్ చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ మసాలా, ఇవన్నీ కలిపేసి నేను పేస్ట్ కింద వేసి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము పొయ్యి మీద బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేయాలంటే మనకి ఇంకా ఉల్లిపాయ కనపడినంత వరకు మనం అంత బాగా ఫ్రై చేయాలన్నమాట. అంత బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి మనం తాలింపు పెట్టేసుకోవడమే. ఆల్మోస్ట్ మనం గుడ్డు కూర ఎలా చేస్తామండి అలా అన్నమాట. ఈ బోన్స్ చూసారా, ఫిష్ బోన్స్, అవి కూడా మనం నమిలేసి మింగేయచ్చు, ఎంతో రుచిగా ఉంటాయండి. ఈ విధంగా నేను వండేసుకున్నాను. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఎంతో ఈజీ సొరపిట్టు తయారు చేయడము. ఇది ఎంతో బలము, ఎంతో రుచిగా కూడా ఉంటుందండి. ఇది మనం కనీసం ఒక నెలకోసారి తిన్నా మంచిదే, ఎందుకంటే సముద్రం చేపలు మంచివి అంటారు. ఇందాక మీకు చెప్పాను కదండి, చాలా రోజులైంది వీడియో చేసి, కానీ అప్లోడ్ ఎందుకు చేయలేదో తెలుసండి, సరిగ్గా తాలింపు పెడుతున్నప్పుడు ఈ చేప ఈ మెటీరియల్ అంతా వేసి తాలింపు పెడుతున్నప్పుడు మాకు గ్యాస్ అయిపోయింది అనమాట అండి. అప్పుడు ఇంకేం చేస్తాం, మా కింద అద్దుకుంటున్న టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి తాలింపు పెట్టుకొచ్చాం అక్కడ. అందుకని ఆ వీడియో మిస్ అయిందండి, ఏమనుకోకండి.